నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగట్ట బ్యారేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బ్యారేజ్కు కేంద్రం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రతా పరంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న కేటగిరీ 1 డ్యాంగా మేడిగట్టును గుర్తించినట్లు వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అందుకే వెంటనే మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగట్ట బ్యారేజ్ నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తయిన కొద్ది కాలానికే సమస్యలు మొదలయ్యాయి. 2023లో బ్యారేజ్లో భాగంగా ఉన్న కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, పగుళ్లు రావడం జరిగింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ తరువాత కేంద్రానికి చెందిన నిపుణుల బృందాలు బ్యారేజ్ని పరిశీలించాయి. తనిఖీల సమయంలో నిర్మాణంలో లోపాలు గుర్తించి వెంటనే సరిచేసుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం తప్పదని హెచ్చరించారు. ఈ విషయమై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA రూపొందించిన నివేదికలో కూడా కీలక అంశాలు వెల్లడయ్యాయి. తాము సూచించిన నివారణ చర్యలు చేపట్టకపోతే బ్యారేజ్ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని ఆ నివేదికలో స్పష్టం చేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. ఈ నివేదిక ఆధారంగానే మేడిగట్టుకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు సమాచారం. ఇక లోక్సభలో ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ ఎంపీలు జి లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా కేటగిరీ 1గా గుర్తించిన 3 ప్రమాదకర డ్యాముల్లో మేడిగట్ట బ్యారేజ్ ఒకటని ఆయన తెలిపారు. ఇక మిగిలిన 2 ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరీ డ్యామ్, జార్ఖండ్లోని బోకారో బ్యారేజ్లని వివరించారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు తరువాత డ్యాంల తనిఖీలు తప్పనిసరి అని మంత్రి గుర్తు చేశారు. 2025లో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో డ్యాంలను ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ తనిఖీలు చేశామని తెలిపారు. ఆ తనిఖీల ఆధారంగానే డ్యాంలను ప్రమాద స్థాయిని బట్టి వర్గీకరించామని చెప్పారు. మేడిగట్ట బ్యారేజ్ విషయంలో NDSA సూచించిన మరమ్మతులు, రక్షణ చర్యలను వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ప్రజల ప్రాణాలు, ఆస్తులను దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా దేశంలో 50 ఏళ్లకు పైబడిన 1681 డ్యాంలు ఉన్నాయని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు. మేడిగట్టపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.